ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, మంచిది. ఈ జనవరి నెల నుంచి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం మీదనే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆదివారం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న ఆదివారము, మొన్న ఆదివారం 2 వారాలు కలిపి ఒకే అంశం మీద చెప్పాను. ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అంటే, సాతాను ఎవరిలో ఉంటాడో వారి జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుడు ఎవరిలో ఉంటారో వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడని నిన్న ఆదివారం చెప్పుకున్నాం. అయితే ఈ పూట కూడా ఇదే వాగ్దానం మీదనే మనం చెప్పుకుంటూ ముందుకెళదాం. ఆదికాండంలో మనం చాలాసార్లు ఈ వ్యక్తుల గురించి చాలాసార్లు వింటున్నాం. ఇస్సాకు అనేటువంటి వ్యక్తి ఆ దినంలో ఉన్నాడు. అతని తండ్రి పేరు అబ్రహాం. కుమారునికి వివాహం చేయాలని చెప్పి ఇస్సాకుకు ఏం చేశాడంటే, తన ఇంట్లో పెద్ద దాసుడుగా ఉన్న ఎలియాజరును పిలిచి, ఎలియాజరు రమ్మని పిలిచాడు. ఈ పెద్ద దాసుడుగా ఉంటున్నటువంటి ఎలియాజరు అక్కడికి వచ్చాడు. అయ్యా యజమానుడా, ఏంటి, ఎందుకు పిలిచావు నన్ను అంటే, ఏమీ లేదు, నా కుమారుడు వయసుకు వచ్చాడు కదా ఇస్సాకు, ఆయనకి వివాహం చేయాలనుకున్నాను. ఇదిగో నా స్వదేశానికి నువ్వు వెళ్ళి అక్కడ ఒక చక్కటి కుమార్తెను నువ్వు తీసుకొని రా, తీసుకొని వస్తే నా కుమారుడికి వివాహం చేద్దామని చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే, ఈ అబ్రహాము ఎలియాజరు మీద పెట్టిన భారం ఎలాంటిదంటే, ఎలియాజర్ను ఒట్టి మాటలతో చెప్పి పంపించలేదు. ఎట్లా పంపించాడు తెలుసా? ఎలియాజరు, నిశ్చయంగా నువ్వు నా కుమారునికి కాబోయే భార్యను తీసుకొస్తావు. నీవు తీసుకురావాలంటే, నాకు నమ్మకం కలగాలంటే నువ్వు ముందు నా తొడ కింద ప్రమాణం చేసి, చేపెట్టి ప్రమాణం చేసి వెళ్ళిపోమంటాడు. ఎలియాజర్ ఇంక యజమానుడు మాట వినాలి కదా, తప్పదు కదా అని చెప్పి తొడ కింద ప్రమాణం చేసి వెళ్ళిపోతాడండి. ఒంటెలు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఓ దేశంలోకి వెళతాడు. ఆ దేశంలో వెళ్ళుకోకముందు దూరం నుంచి కొంతమంది స్త్రీలు అక్కడికి నీళ్లు చేదుకుందామని యాకోబు బావి దగ్గరికి వస్తున్నారు. ఆ బావి దగ్గరికి వస్తూ ఉంటే ఆ స్త్రీలను చూశాడు ఎలియాజర్. చూసి ఏమన్నాడు తెలుసా? అలాగే అక్కడ ఒంటెలను నిలబెట్టి తాను నిలబడి అంత దూరం వస్తున్నటువంటి యవ్వన స్త్రీలను చూసి తన మనసులో అనుకున్నాడు, దేవా, ఇదిగో ఆ స్త్రీలు వస్తున్నారు, నా యజమానుడైతే నాకు ఈ భారం పెట్టాడు. ఏ భారం పెట్టాడు యజమానుడు? నా కుమారునికి చక్కటి స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. మనమైతే ఇప్పుడు ఈ దినాల్లో ఎవరికైనా మన ఇండ్లలో మన పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, ఆడపిల్లలకి పెళ్ళి చేయాలనుకోండి, 10 మందికి చెప్తారు, ఇదిగో మా ఇంట్లో పాప ఉంది, ఎవరైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్తుంటారు. ఇంకొకరు మన ఇంట్లో పురుషుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వేరే వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. ఇక్కడ నేను గమనించిన మాట ఏమిటంటే, ఎలియాజరికి ఏ భారం పెట్టాడు? నువ్వు నిశ్చయంగా ఖచ్చితంగా నా కుమారునికి చక్కగా ఒక స్త్రీని చూసి తీసుకొని వస్తే నేను పెళ్లి చేద్దాం అన్నాడు లేదా? అంటే ఇప్పుడు ఒక స్త్రీని తీసుకురావాలంటే, ఒక స్త్రీని మెప్పించాలంటే, ఒక స్త్రీని ఒప్పించాలంటే, ఒక స్త్రీతో మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఇప్పుడు ఆ వివాహ బంధంలో ఈ ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి కొరకు ఈయన ఏం తిప్పలు పడలేదు. ఎలియాజరు ఎవరి మీద ఆధారపడలేదు. మనమైతే ఏం చేస్తామంటే, వాళ్ళ మీద, వీళ్ళ మీద, మన బంధువుల మీద, స్నేహితుల మీద, రక్త సంబంధికుల మీద మనం వాళ్ళ మీద ఆధారపడతాం. అయ్యా, మా ఇంట్లో పాప ఉంది, ఎవరైనా అబ్బాయిని చూడండి, మంచి అబ్బాయిని, మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, మంచి పాపని చూడండి, వివాహాన్ని చేయాలనుకున్నామని 10 మంది మీద ఆధారపడతాం. కానీ ఎలియాజరు ఎవరి మీద ఆధారపడలేదంట. సరే, ఇదంతా దేవుడు ఉన్నాడు కదా, మనుషుల మీద ఆధారపడడం ఎందుకు? నాకు ఇక్కడ వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఆ దినంలో ఎలియాజరుకు బంధువులు ఉన్నారు లేదా? ఉన్నారు. ఎలియాజరుకు స్నేహితులు ఉన్నారు లేదా? దినాల్లో ఉన్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఆధారపడలేదు అంటే,
ఎలియాజరు ఎట్లాంటోడంటే ఇంట్లో దాసుడు అంటే అర్థం ఏమిటి? ఇంట్లో ఒక పనివాడు. ఒక పనివానికి తెలుసు దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం జరిగిస్తాడని. ఇప్పుడు యజమానుని మాట తీసివేయలేడు, అట్లని చెప్పి మనుషుల మీద ఆధారపడలేదు. ఏమండి, ఇంకొకరి మీద ఆధారపడలేదు. ఆయన పని ఏమిటంటే, నేను మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. నా యజమానికి లోబడ్డాను కనుక నా యజమానుడు చెప్పిన దాన్ని నిశ్చయంగా ఎట్లయినా సరే నేను నెరవేర్చాలనే సంకల్పంతో, లక్ష్యంతో అక్కడికి వెళ్ళాడు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పే మాట ఏమిటంటే, ఎలియాజరు ఎప్పుడైతే చక్కగా స్త్రీలు వస్తున్నారో ఆ స్త్రీలందరిని చూసి రిబ్కాను కూడా చూసి తర్వాత ఇంకా ప్రార్థన చేసుకున్నాడు. దేవా, ఈ కార్యం చదవండి ఇప్పుడు, ఆ మాట బాగుంటుంది. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చొప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందున నేను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వివాహం చేయడం కూడా ఇది ఒక కార్యమా కాదా? కార్యం. ఇప్పుడు దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు ఈ సంవత్సరంలో? మరలా ఈ జనులేడలో నేను ఒక కార్యాన్ని జరిగిస్తాను అంటే, ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా వివాహం అనే కార్యం జరగాలంటే ఇప్పుడు యజమానుడు ఏం చేశాడు? ఎవరి మీద భారం పెట్టాడు? దాసుని మీద భారం పెట్టాడు. ఆ దాసుని పేరేమిటి? ఎలియాజరు. ఇప్పుడు ఎలియాజరు ఆ కార్యం నెరవేర్చాలంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మనమైతే ఎవరి మీద ఆధారపడతాము? మనుషుల మీద ఆధారపడతాం. కానీ ఎలియాజరు ఆ వివాహ కార్యాన్ని ఎట్లాగైనా సరే దేవుని చేత జరిగింపబడాలని కొరకు మనుషుల మీద ఆధారపడలేదండి, దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఇదే ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఆయన జీవితంలో ఏ ప్రార్థన అయితే చేసుకున్నాడో అదే ప్రార్థన ఆయన జీవితంలో నెరవేర్చబడింది. ఈరోజు మన స్థితిని ఆలోచన చేద్దాం. ఆనాడు ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు కనుకనే ఎలియాజరు జీవితంలో కార్యాలు జరిగించాడు. అలాగే ఇస్సాకు జీవితంలో కార్యాలు జరిగించాడు. ఆ కారణం ఏమిటంటే ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? అందుకని ఈరోజు అంశం పేరేమిటంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించునుగాక. వినండి, ఇప్పుడు ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు, అందుకనే ఎలియాజరు జీవితంలో కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆయన ద్వారా యోసేపుకు జీవితంలో కార్యాలు జరిగించాడు. ఇప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతున్నామో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం ఏదంట? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్ముక ఉంచుము. కొంతమంది మనము ఎలాగున్నామో తెలుసా? మన స్వబుద్ధి మీద మనం ఆధారపడుతున్నాం. ఎలియాజరు తన స్వబుద్ధి మీద ఆధారపడలేదంట. ఈరోజు మన జీవితంలో మన స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం, అందుకే మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. స్వబుద్ధి అంటే సొంత నిర్ణయాలు, సొంత బుద్ధి. దేవుని నిర్ణయం ఉండదు దాంట్లో, దేవుని ఆలోచన ఉండదు, దేవుని తలంపులు ఉండవు. అంటే వీళ్ళు పడిన ఆధారం ఎవరి మీద ఆధారపడ్డారు తెలుసా? దేవుని మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నారు కొంతమంది అంటే వారు సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నారు. సొంత బుద్ధి సొంత నిర్ణయాలు చేసుకొని ఎంతోమంది కూడా బైబిల్లో కూల్చబడ్డారు. బైబిల్లో మన స్వబుద్ధి ఏం పనికిరాదు, అందుకని మన బుద్ధి మీద మన స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. కొంతమందికి ఏదైనా మంచి మాటలు చెప్పామనుకోండి, వినరు. నాకు అన్నీ తెలుసులే అంటారు. ఎందుకు?
వాళ్ళు దేవుని మాటకు లోపడేవాళ్ళు కాదు, దేవుని మీద ఆధారపడేవారు కాదు. మరి దేని మీద ఆధారపడ్డారు అంటే వాళ్ళు సొంత బుద్ధి మీద ఆధారపడి ఉంటారు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు జరగవు. కొంతమంది చూడండి, వివాహాలు చేయాలని చూస్తారు, వివాహం చేయాలనుకుంటారు, కానీ ఎన్నేళ్ళ నుంచి తిరుగుతూనే ఉంటారు. ఆ ఇల్లు ఈ ఇల్లు, ఆమె ఈమెను చూసుకొని తిరుగుతుంటారు. మనుషుల మీద ఆధారం, కొంతమంది వారి సొంత బుద్ధి మీద ఆధారం. అయ్యో, నా కుమారుడికి వివాహం చేయాలనుకున్నాము, లేదా నా బిడ్డకి వివాహం చేయాలనుకున్నాము, మరి ఎలియాజరు ఆధారపడినట్లుగా నేను కూడా ఆధారపడగలిగితే దేవుడు నా పిల్లల జీవితంలో చక్కటి వివాహ సంబంధాలు జరిగిస్తాడు కదనే మనసు, ఆ ఆలోచన, ఆ విశ్వాసం కొందరికి ఉండదు. కానీ ఎలియాజరు స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంకా కొంతమంది దేని మీద ఆధారపడుతున్నారంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం అంటాడు. దాని అర్థం ఏమిటంటే కొందరికి జ్ఞానం ఎక్కువై ఉంటుంది. జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారి జ్ఞానం మీద వారు ఆధారపడి ఉంటారు. ఎవరి మీద ఆధారపడతారు? కొంతమంది జ్ఞానం మీద ఆధారపడతారు. కొంతమంది బైబిల్ అంటది, నీ జ్ఞానం చూసుకొని నీవు మురిసిపోవద్దు. సామెత గ్రంథంలో మీరు చదువుకుంటే సొలొమోను అంత జ్ఞాని ఇంకొకడు భూమి మీద లేడు. అంతకంటే జ్ఞానమా మనకు? అట్లాంటి జ్ఞానే ఏమైపోయాడు? ఆఖరికి అజ్ఞాని అయిపోయాడు. అందుకనే కొంతమంది జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. జ్ఞానం అంటే బలి ఉపయోగిస్తారు. కొంతమంది తెలివితేటలు, ఈ తెలివితేటలు కొంతమంది చూడండి మాట మార్చే దాంట్లో దిట్ట. కొంతమంది కాలికేస్తే మెడికేస్తారు, మెడికేస్తే కొంతమంది జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. ఎప్పుడు చూసినా కొన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. ఇంకొంతమంది దేని మీద ఆధారపడతారంటే యెషయా ప్రవచన గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. నీ చెడుతనమును నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యను నీ జ్ఞానం నిన్ను చెరిపేసెను. చూడండి, కొన్నిసార్లు మన చెడుతనాన్ని మీద మనం ఆధారపడకూడదు, జ్ఞానముని మీద ఆధారపడకూడదు, మన స్వబుద్ధిని మీద మనం ఆధారపడకూడదు. ఈ జ్ఞానము ఏం చేస్తుంది? జ్ఞానం మీద ఆధారపడిన వాళ్ళంటే ఆ జ్ఞానమే ఒకరోజు నిన్ను ఏం చేస్తుంది? చెరిపేస్తుందంట. ఎవరో నిన్ను చెడపాల్సిన అవసరం లేదు, నీ జ్ఞానమే నిన్ను చెరిపేస్తుందంట. అందుకని నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు. అందుకని బైబిల్లో ఉంటుంది, నువ్వు జ్ఞానివి కదా అని అనుకోవద్దని వాక్యం అంటుంది. ఎందుకంటే ఆ జ్ఞానము నిన్ను ఒకరోజు చెరిపేస్తుందేమో, ఆ జ్ఞానము నిన్ను ముంచేస్తుందేమో. సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ సొలొమోను ప్రార్థన చేసి అడిగినప్పుడు ఏం అడిగాడు సొలొమోను? దేవా, వెండి బంగారం ఆస్తులు అంతస్తులు నాకు ఇయ్యొద్దు, నాకేమీ ప్రభు అంటే ఈ జనములకు నువ్వు అధిపతిగా నన్ను నియమించావు గనుక, రాజుగా నియమించావు గనుక చిన్న జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సొలొమోనుకు జ్ఞానంతో పాటు సిరి సంపదలు అన్నీ ఇచ్చాడు. కానీ జ్ఞానం వచ్చింది, కానీ ఆఖరికి జ్ఞానాన్ని ఏం చేసుకున్నాడు? తన జ్ఞానము తానే చెరిపేసింది సొలొమోను జీవితంలో. ఈరోజు జ్ఞానం మీద ఆధారపడకండి, చెడుతనాన్ని మీద ఆధారపడకండి. కొంతమంది చెడుని ఆధారం చేసుకుంటారు. ఎంతసేపున చెడిపే బుద్ధులే కానీ బాగు చేసే బుద్ధులు ఒకటి ఉండవు. ఒకరు బాగుపడితే ఇంక ఓర్చుకోలేని గుణం కొంతమందికి. ఒకరు చెడిపోయిన వాళ్ళని వెళ్ళి ఇదిగో బాగుపడనే జ్ఞానం కలిగి మనం మంచి మాటలు చెప్పి వారు సరైన మార్గం నడిపించాలి, కానీ బాగుపడే వాళ్ళని మనలో చెడగొట్టకూడదు. ఎంతసేపున చెడును ఆధారం చేసుకుంటారు. చెడుగొట్టే విషయాలు కొంతమంది. మనము బాగుపడకూడదు, ఇతరులు బాగుపడినారు కొంతమంది. బైబిల్లో రాయబడి ఉంది శాస్త్ర పరిచయాల గురించి. వారు పరలోక రాజ్యానికి వెళ్ళారంట, వెళ్ళే వాళ్ళని కూడా అదే వాళ్ళ జ్ఞానం అది. అందుకని శాస్త్రుల పరిచయాలకి దేవుడు ఎంతో గద్దించి వారికి బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తాం. పాపులతోనే ఎక్కువ సావాసం చేశాడు యేసుక్రీస్తు వారు, జ్ఞానులతో సావాసం చేయలేదు. ఎందుకంటే తెలుసా, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడంట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులుగా లోకములుండి బలహీనులు దేవుడు ఎన్నుకున్నాడంట. మేము జ్ఞానులం, మేము బలవంతులమని చెప్పుకునే వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉండే నీచులను, పనికిరాని వారిని,
ఏమంటే దేవుడు ఎన్నుకున్నాడంట. కానీ ఈరోజు జ్ఞానం మీద ఆధారపడొద్దు, స్వబుద్ధిని మీద ఆధారపడొద్దండి. ఏమండి, చెడుతనాన్ని మీద ఆధారపడకూడదు. మరి దేని మీద మనం ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలంటే ఎలియాజరు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే ఆయన ద్వారా ఇస్సాకు జీవితంలో కార్యాలు చేయడం దేవుడు ప్రారంభించాడు. మన జీవితంలో మనం కూడా కార్యాలు మనం చూడాలనుకుంటే మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? మనము జ్ఞానం మీద ఆధారపడాలా, లేదా చెడుతనాన్ని మీద ఆధారపడాలా, స్వబుద్ధి మీద ఆధారపడాలా? ఇంకొంతమంది మనుషుల మీద ఆధారపడతారు, ఇంకొంతమంది డబ్బు మీద ఆధారపడతారు, ఇంకొంతమంది వారికి ఉండే సౌందర్యాన్ని బట్టి ఆధారపడతారంటే బైబిల్ అవన్నీ రెఫరెన్సులు చెప్పడానికి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను. కొంతమంది అందం మీద ఆధారపడతారంట. అందం మీద, సౌందర్యాన్ని చూసుకొని సౌందర్యం మీద ఆధారపడతారంట. కానీ వీటి మీద కాదు మనం ఆధారపడాల్సింది, మనల్ని పోషించే ఆ దేవుని మీద మనం అందరం ఆధారపడదముగాక. అయితే దేవుని మీద ఆధారపడినటువంటి వారి జీవితంలో ఎట్లాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట అందరూ గట్టిగా చదవండి. ఈ మాట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన మనం చదువుతున్నాం. దావీదు జీవితాన్ని చాలాసార్లు మీరు వినే ఉంటారు. దావీదు చరిత్ర అందరికీ తెలుసు. దావీదు ఆ దినాల్లో ఎట్లా బ్రతికాడు, ఎప్పుడు పాపములు పడిపోయినవో ఆయన మరలా ఎలా తిరిగి లేచాడు, మరలా ఎలా దేవునిలో బలం పొందుకున్నాడు, దేవుని కొరకు ఏం చేశాడో దావీదు చరిత్ర అంతా మనకు అందరూ కూడా తెలుసే. ఈ దావీదు కీర్తన రాస్తే ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు? మొట్టమొదటి మాట ఏమంటాడు? నా నీతికి ఆధారమగు దేవా అన్నాడా లేదా? అంటే ఇప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడా లేదా? మరి ఆధారపడిన దావీదు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి అంటే ఇంకటి కింద ఏమంటాడు? ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆధారపడిన వారి జీవితంలో ఎలాంటి కార్యం జరిగిస్తాడో తెలుసా? మొదటి కార్యం ఎట్లా చేస్తాడో తెలుసా? ఎవరైతే ఇరుకుల్లో ఉంటారో, ఇరుకులో ఉన్న నిన్ను విశాలతకు తీసుకొని వస్తాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి పాయింట్ ఏమిటి? ఇరుకులలో ఉన్న వారిని విశాలతకు తోడుకొని వస్తాడు, విశాలత తీసుకొని వస్తాడు. దావీదు ఒకప్పుడు ఇరుకుల్లో పడ్డాడు, ఇరుకుల్లో పడిపోయాడు, ఇరుకులలో చొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇరుకంటే అర్థం ఏమిటి? ఇరుకంటే అర్థం ఏమిటి? ఇబ్బంది. ఇరుకంటే అర్థం ఏమిటి? ఇబ్బంది అనొచ్చు. ఇరుకు అంటే అర్థం ఏమిటి? ఇంకా కష్టం. ఇరుకు అంటే బాధ, ఇరుకు అంటే దుఃఖం, ఇరుకు అంటే కన్నీళ్ళు, ఇరుకు అంటే నెమ్మది లేని జీవితం, ఇరుకు అంటే సమాధానం లేని జీవితం, ఇరుకు అంటే శాంతి సమాధానం లేని జీవితం అండి. దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడు అంటే, చాలాసార్లు ఈ దావీదు ఈ కీర్తనలో మీరు దావీదు రాసే ప్రతి కీర్తనలో మీరు చదువుకోండి బాగా. దావీదు దేని గురించి ఎక్కువ రాశాడు తెలుసా? తను పడిన బాధలు, తను పొందుకున్న అవమానాలు, తను వెంటాడుతున్న శత్రుల గురించి, సుఖ సంతోషాలతో ఉన్నట్లుగా దావీదు రాసిన కీర్తనలు తక్కువ. ఇబ్బందుల్లో ఇరుకులు పడిపోయిన కీర్తనలే ఎక్కువ రాశాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని ఇరుకుల్లో ఇబ్బందులు పడిపోతుంటాం. కానీ ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి? విశాలతలకు రావాలనిపిస్తుందా లేదా? ఇంట్లో ఇరుకుంది, బయటికి వెళితే విశాలత అంటే నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, ప్రశాంతత. విశాలత అంటే అదే. దాన్ని కోరుకోవాలనుకుంటారు కొంతమంది. అయితే ఈరోజు మనం కూడా దేవుని మీద ఆధారపడినట్లుగానే మనం కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే విశాలతకి ఏ విధంగా తోడుకొని వెళ్ళాడో మనం కూడా దేవుని మీద ఆధారపడితే
మనం కూడా ఇరుకులన్నిటి కూడా విడిపించి విశాలతలకు తోడుకొని వెళ్ళునుగాక. కానీ ఈరోజు మనం ఇరుకు మార్గంలోనే ఉన్నాం, ఇరుకులోనే ఉన్నాం, కష్ట దుఃఖాల్లోనే ఉన్నాం. ఏమండి, బాధలలో, అవమానాల్లో, నిందల్లోనే ఉన్నాం. ఇదంతా మనకు కొన్నిసార్లు ఇరుకుగా కనబడుతుంది. కానీ ఇరుకుగా మనం ఉండకూడదు. అయితే మనము ఇరుకులో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి. అయ్యా ప్రభా, ఇరుకులో ఉన్నామయ్యా, ఇదిగో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నాం తండ్రి అని మనము దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు విశాలమైన మార్గంలోకి దేవుడు తీసుకొని వెళతాడు. గట్టిగా హల్లెలూయా. ఈ దావీదొక్కడే ఈ ప్రార్థన చేశాడా అంటే దావీదొక్కడే కాదు, ఇంకా బైబిల్లో చాలామంది కూడా ఈ మాట అన్నారు. అందులో ఇంకొక వ్యక్తి కూడా అంటాడు. ఎవరు? యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం చదవండి. అంతియే కాక బాధల నుండి ఆయన నన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలం నాకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలీహు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏలీహు అంటే ఎవరు? యోబు స్నేహితుడు. యోబుకి ఎంతమంది స్నేహితులు? ముగ్గురు. ఈ ముగ్గురు ఎట్లాంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. స్నేహితులు నన్ను చూసి దూరంగా ఎప్పుడు ఉంటారు అంటే స్నేహితులే, ప్రాణ స్నేహితులే. కొన్నిసార్లు ఈ స్నేహితుడికి ఇంకో స్నేహితుడికి ఇబ్బంది వస్తే ప్రాణ స్నేహితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏమవుతారంటే ఇబ్బందులు చూసి దూరం అయిపోతారంట. అందుకని యోబు అంటాడు, యోబుకు చెప్తున్నాడు ఈ ఏలీహు అనేటువంటి వ్యక్తి, యోబు, ఇంతవరకు పడిన కష్టాలు చాలు, ఇంతవరకు పడిన ఇబ్బందులు నీకు చాలు, ఇంతవరకు పడిన నిందలు నీకు చాలు, ఇంతవరకు పడిన అవమానాలు నీకు చాలు, ఇంతవరకు పడుతూ రోగాలతో నలిగిపోయావే, ఆ జీవితం మీకు చాలు. అయితే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను యోబు అని చెప్తే ఏమంటాడు తెలుసా? నీవింతవరకు పడిన ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళ నుండి నా దేవుడు నీకు వచ్చిన ఇరుకుల నుంచి విడిపించి విశాల స్థలం నాకు దేవుడు నేను తోడుకొని వెళతాడు యోబు అని ఎవరు ధైర్యపరుస్తున్నారు? ఏలీహు అనేటువంటి వ్యక్తి. ఎవరండి? మొదటి వచనంలో ఉంటుంది, 36వ అధ్యాయం మొదటి వచనంలో. మరియు ఏలీహు ఇంకా కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు ఏలైనగా దేవుని పక్షంగా నేను ఇంకను. అంటే ఇప్పుడు యోబు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఏలీహు అనేటువంటి వ్యక్తి వచ్చి యోబుతో అంటున్నాడు, ఏలీహు నన్ను ఓర్చుకో, ఈ మాట అంటున్నందుకు నన్ను ఓర్చుకో, ఇదిగో ఈ మాటలు నిన్ను హెచ్చరిస్తున్నందుకు నన్ను ఓర్చుకో. ఇంతవరకు ఇరుకుల్లో ఉన్నావు, ఇంతవరకు ఇబ్బందుల్లో ఉన్నావు, ఇంతవరకు కష్టాలు కన్నీళ్ళు నలిగిపోయావు, ఇక చాలు. అయితే ఇరుకులో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? విశాల స్థలం. యోబు కూడా ఇరుకు వచ్చింది. ఇరుకులో ఉన్న యోబు ఇరుకులోనే ఉన్నాడా? లేడండి. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి. ఆ సంవత్సరాలు మీరిపోయిన తర్వాత దేవుడు మరలా ఆయన మీద కనికరం చూపాడు. ఇరుకు లేని విశాల స్థలంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఇరుకు లేని స్థలం అంటే ఏమిటో తెలుసా? రెండింతల ఆశీర్వాదమని, బాధలు పోగొట్టే స్థలమని, ఇబ్బందులు లేని స్థలమని, కన్నీళ్ళు లేని స్థలానికి దేవుడు నేను తీసుకొని వెళతాడు. కష్టాలు లేని స్థలాన్ని తీసుకొని వెళతాడు. అవమానాలు లేని చోట నిన్ను తీసుకొని వెళతాడు. శత్రువులు లేని చోట నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను అక్కడ స్వేచ్ఛనిస్తాడు. అదే విశాల స్థలం అంటారు. ఈరోజు మనకు కూడా ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీరు ఉండొచ్చేమో, మనం అందరం ఉండొచ్చేమో. కానీ ఇరుకులో ఉన్న మనము మరి ఏలీహు వలె మనం కూడా ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ఇరుకు నుంచి దేవుడిని నిడిపించునుగాక. 31వ కీర్తన 9వ వచనంలో దావీదు ఏమంటాడు మరి? ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నవి, నా ప్రాణము నా దేహము. చూడండి, దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఇరుకును పడి ఉన్నానయ్యా. ఏమంటున్నాడు? చెప్పండి ఏమంటున్నాడు? ఇరుకులు పడి ఉన్నానయ్యా, ఇరుకుల నుంచి నన్ను తప్పించయ్యా, ఇరుకుల నుంచి నన్ను విడిపించయ్యా, ఇరుకుల ఇబ్బందుల నుంచి నన్ను తప్పించు ప్రభువా. కానీ దావీదు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదును కూడా ఇరుకుల నుంచి విడిపించాడా లేదా? విశాల స్థలం తోడుకొని వెళ్ళాడా లేదా? ఓ సందర్భాన్ని చదవండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి.
యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలములకు నన్ను. మొదటి వచనం చదువు అక్కడ. అంటే ఎవరు ఇబ్బందులు ఉన్నాడు అప్పటికే? యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రులందరి చేతుల నుండి తప్పించి, దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అంత పిల్లనిచ్చిన మామ చేతులను ఇరుక్కుని పోయాడు. ఎవరు మామ పేరేమిటి? సౌలు. కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడండి. పెళ్లి చేసి కూడా ఏం చేస్తున్నాడు? అల్లుని ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లనిచ్చిన మామే ఎవరో కాదు, ఎవరోలే ముక్కుమక్కం తెలియని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఓకే. ఎవరులే ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ముక్కుమక్కం తెలియకుండా ఏదో నా గురించి తెలియక ఇబ్బంది పెడుతున్నారంటే ఓకే. ఎవరో కాదు, సొంత పిల్లనిచ్చిన మామే ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరిని? దావీదును. ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడండి? దావీదు ఏమన్నా మామని కీడు చేసినట్లుగా బైబిల్ రాయబడిందా? ఎప్పుడైనా ఏమన్నా దావీదు ఒక మాట అయినా మామని అన్నాడా? బూతు మాట అన్నాడా? అరే ఏ ఒక్కరోజు ఒక్క మాట అన్నాడు కాదు దావీదు సౌలును. మరి ఎందుకంత బాగుపెట్టుకున్నాడు సౌలు అంటే? ఏమి లేదు, ఒకే ఒక్క కారణం బట్టి పగ ప్రతీకారం పెంచుకున్నాడు. ఎక్కడ? ఏ సందర్భం అంటే ఏమి లేదు. గొల్యాత్ అనేవాడు ఉన్నాడు కదా, ఆ దినాల్లో ఫిలిష్తీయుల నుండి లేచాడు. వాడు 6 జానులు ఉంటాడు, హైటు రంగొద్ద. వాడు ఇశ్రాయేలు ప్రజలను 40 రోజులు హింస పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. మీలో మొగడున్నాడు, ఎవరైనా దమ్మున్నాడు ఉంటే నన్ను ఓడించండి, నన్ను ఓడిస్తే మేము మీ కింద వచ్చి బానిసలుగా ఉంటాం, లేదా మీరు ఓడిపోతే మా కింద బానిసలుగా ఉండాలని సవాళ్ళు విసురుతూ 40 దినాలు ఇబ్బంది పెట్టాడు ఇశ్రాయేలు ప్రజలను. ఇబ్బంది పెడితే మరి ఇబ్బందుల నుంచి విడిపించడానికి ఒకడు ఉండాలి కదా. మరి ప్రజలు దేవుని మీద ఆధారపడలేదు, ఇది సౌలే. ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉన్నాడు. మరి ఆయన దేవుని మీద ఆధారపడవచ్చు కదా. రే వాడెంతోట్రా, మన దేవుడు గొప్పోడు, మనం అందరు కలిసి ప్రార్థన చేస్తే వాడే మౌనంగా అయిపోతాడని ఏనాడైనా సౌలు చెప్పాడా ప్రజలకి? ఎందుకంటే విశ్వాసం లేనోడు సౌలు. సోకు చూసుకొని మురిసిపోతుంటాడు అంతే. అందాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు, ఐటని చూసుకొని మురిసిపోతున్నాడు, నాకింత బలం ఉంది, నాకింతమంది జనం ఉందా అని మురిసిపోతున్నాడు. కానీ ఈ సమస్య నుంచి ఎలా, ఈ ఇబ్బందుల నుంచి ఎలా మనం బయటపడాలి, ఇరుకుల నుంచి ఎట్లా మనం బయటపడాలనే ఆలోచన లేదు సౌలుకు. బైబిల్లో ఒక సామెతలో ఒక మాట ఉంటుంది, బలము కంటే జ్ఞానం శ్రేష్టమైనదంట. బలమున్నోనికి జ్ఞానం తక్కువ ఉంటుంది, జ్ఞానం ఉన్నోనికి బలము తక్కువ ఉంటుంది. మరి రెండిటికి ఏది శ్రేష్టమైంది? జ్ఞానమో బలం? బలం గొప్పదా, జ్ఞానం గొప్పదా? జ్ఞానం గొప్పది. ఇప్పుడు ఈ సౌలు ఆ రాజులుగా ఉంటాడు కానీ, రాజుగా ఉన్నాడు కానీ అంత పిరికోడు. సరే దావీదుకి తెలిసింది, దావీదు వచ్చాడు. ఏంటన్నా ఏంటి ఇట్లా మీరు అంత భయపడిపోతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు అంటాడు, మీకు ఎందుకు లేరు, నువ్వెంత, ఇది గొల్యాత్ ఇట్లా సవాల్ విసిరాడు, ఆయన ఓడించడానికి ఎవరు దమ్మున్నోడు లేడు మనలో. ఈ చిన్న విషయానికంటే ముందుకెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? 5 ఒడిశ తీసుకొని రాళ్ళు ఏరుకొని మౌనంగా ఒకటి తీసుకొని ఒకటి కొట్టాడు, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. చంపిన తర్వాత అప్పుడు ఏం చేశారు ప్రజలంటే, ప్రజలందరూ కూడా ఏం చేశారంటే సౌలుకు వేల కొలది, దావీదుకి. అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేశారు తెలుసా? దావీదుని ఎక్కువ హెచ్చించారా, సౌలుని ఎక్కువ హెచ్చించారా? అందుకు పగ. అప్పటి నుంచి అసూయ చూపాడు. సొంతాలను పిల్లనిచ్చాడు కానీ అసూయ మానుకోలే. పిల్లనిచ్చి వివాహం చేశాడు కానీ, అల్లుడని చెప్పుకుంటున్నాడు కానీ దావీదు మీద పగ తీర్చుకోవడం మాట్లే. అందుకని ఇబ్బందుల్లో పడిపోయాడంట. దావీదు పలుసార్లు సౌలు చేతిలో ఇరుక్కుంది, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడిన వెంటనే దావీదుని ఇరుకులేని విశాల స్థలం తోడుకొని వెళ్ళినట్లుగా మనం కూడా దేవుని మీద ఆధారపడితే మనలో ఉండే ఇరుకులన్నిటి కూడా తొలగించి విశాల స్థలమునకు దేవుడు తోడుకొని పోవునుగాక. రెండో మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. గట్టిగా అందరూ హల్లెలూయా అని చెప్పండి. రెండవది, ఇంకా ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో రెండవది ఎలాంటి కార్యం జరిగిస్తాడో తెలుసండి? ఏ విషయంలో చిక్కుకోకుండా దేవుడు కాపాడుతాడంట. ఏ విషయంలో కూడా చిక్కుకోకుండా, చిక్కబడుకుంటున్నట్లు దేవుడు మనల్ని కాపాడుతాడు. కొంతమంది చిక్కుల్లో పడిపోతారు. ఎక్కడెక్కడ? చిక్కుల్లో.
ఈ సాతాన్ అనేవాడు కొన్నిసార్లు వలలు వేస్తాడు మన మీద. ఏం వలలు? చిక్కుల్లో పడిపెట్టేట్లాగా వలలు వేస్తారు. చిక్కుల్లో అంటే చిక్కుకోవడం, చేయని తప్పుకు కూడా చేయని నేరానికి కూడా కొన్నిసార్లు చిక్కుల్లో పడిపోతుంటాం. తప్పు చేసి చిక్కుపోవడం అది వేరే విషయం అనుకోండి. తప్పు చేయకుండా పాపం చేయకుండా కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ సాయితానుగాడు అనేవాడు చిక్కుల్లో వేస్తాడు, చిక్కులో పడివేస్తాడు. చిక్కులో పడివేసినప్పుడు, చిక్కుకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యో నాకు ఇట్లాంటి ఆపద వచ్చింది, ఇట్లాంటి బాధ వచ్చింది, ఇట్లాంటి శ్రమ వచ్చింది, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరొచ్చి చిక్కుల నుంచి విడిపిస్తారు, ఎవరొచ్చి బాధల నుంచి విడిపిస్తారని చెప్పి మన స్నేహితుల మీద ఆధారపడతాం, లేదా మన స్వబుద్ధి మీద ఆధారపడతాం, మన జ్ఞానం మీద ఆధారపడతాం, మనుషుల మీద ఆధారపడతాం, రాజకీయ నాయకుల మీద ఆధారపడతాం, ఇంకొకరి మీద ఆధారపడతాం. చిక్కుకున్నప్పుడు మన జీవితంలోకి మన దగ్గరికి ఎవరు రారు. ఆ చిక్కుల్లో చిక్కుకున్న నీవు ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, నీవు ఏ చిక్కుల్లో చిక్కుకున్నావో ఆ చిక్కుల నుంచి విడిపించి దేవుడు నిన్ను కాపాడునుగాక. అందుకనే ఈ మాట అంటాడు, యెహోవాయే నీకు ఆధారం. ఇక్కడ దేవుడే మనకు ఆధారం. చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడండి. అప్పుడు మనం ఆయన మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా ఆ చిక్కుల నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. కొంతమంది దేంట్లో చిక్కులో పడిపోతారంటే, చదవండి యోబు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. మాటలలో చిక్కుపరుచుకొనుటకై మీరు ఎంతసేపు వెదుకుదురు, మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇంకొక స్నేహితుడు ఏమంటున్నాడు యోబుకి. ఈయన పేరు ఏమిటంటే బిల్దదు. ఈ యోబు స్నేహితుడు ఇంకొకరు పేరు ఏమిటంటే బిల్దదు. ఈయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రజల గురించి యోబును ఒక్కోడు మాట మాట్లాడుతుంటే, యోబు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. ఆయన మేలు కొరికే దేవుడు శ్రమ పెట్టాడు. దేవుడు రెండింతలుగా ఆశీర్వదించడానికి కొరికి అన్ని మేలులు పెట్టాడు. కానీ ప్రజలకి ఎంతసేపున్నా యోబుని ఎక్కడెక్కడ చెడిపోతాడా, ఎక్కడెక్కడ నిందలేద్దామా, ఎక్కడెక్కడ ఆయన అవమానపడదామా. మాట చూడండి, కొంతమంది మాటలు ఎట్లుంటాయంటే ఎంతసేపున్నా ఎక్కడెక్కడ చిక్కేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. ఒక్కోరు ఒక మాట మాట్లాడుతున్నారు యోబును. స్నేహితులు కోపం వచ్చి అంటారు, రే ఎంతవరకు మీరు నిందిస్తారు యోబును, ఎంతవరకు మీరు అవమానపరుస్తారు, ఎంతవరకు మీరు మాటల్లో చిక్కేసుకొని చూస్తున్నారు. ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడతాం. మాకు నోరు లేదా? మీకోటైనా నోరు, మీకొకటైనా ఆలోచనలు, మీకొకటైనా తలంపులు, మాకు నోళ్ళు లేవా? మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కనుక మేము మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు, మాటల్లో చిక్కేసుకుంటున్నారు మీరు అని చూడండి. ఎంత ధైర్యంతో చెప్పాడు తెలుసా ఈ బిల్దద్ అనే స్నేహితుడు. అట్లాంటి స్నేహితులు మనకు ఉండునుగాక. ఈరోజు అట్లాంటి స్నేహితులు లేరు. ఎంతసేపు నమ్మితే ద్రోహం చేసి స్నేహితులే కనపడతారు. నమ్మిన వారిని మోసాలు చేసి పారిపోయే వాళ్ళే కనపడుతున్నారు. కానీ నమ్మిన తర్వాత ఈ వ్యక్తికి మేము కీడు చేయకూడదు, ఈ వ్యక్తి పక్షం నిలబడాలనే ఆలోచన లేదు కొంతమంది స్నేహితులు. స్నేహితులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆపదలలో చిక్కుల్లో వచ్చిన తర్వాత స్నేహితుని పక్షం నిలబడేవాడే నిజమైన స్నేహితుడండి. హల్లెలూయా. కానీ ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు మన చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు స్నేహితులు మనం విడిపించడానికి రాకపోవచ్చు, మన బంధువులు మనం విడిపించడానికి రాకపోవచ్చు, మన కన్నవారు మన దగ్గరికి రాకపోవచ్చు, మనం నమ్ముకున్నవారు మన దగ్గర రాకపోవచ్చు. కానీ ఇక్కడ బిల్దద్ అనే వ్యక్తి ఉన్నాడే, యోబుకు పక్షాన మాట్లాడడం మొదలుపెట్టాడు. యోబుకు మాటలు రావనే మీరు మాట్లాడుతున్నది, ఏమ్మా మాట్లాడలేమనా మీరు మాట్లాడుతున్నది అని చెప్పి అందరి నోళ్ళు మూయించాడంట. వీళ్ళ పని ఏమిటి? ఎంతసేపు ఉన్న మాటల ద్వారా చిక్కేసుకోవాలి. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద మీరు చిక్కుకొనొద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు గారు గలతి సంఘానికి చెప్తున్న హెచ్చరిక, ఒక హెచ్చరిక ఏం చెప్తుందో తెలుసా? స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు.
ఒకప్పుడు చిక్కుల్లో చిక్కుకొని ఉన్నావు, బంధకాల్లో చిక్కుకున్నావు, త్రాగుడని చిక్కుల్లో పడిపోయావు, అక్రమ సంబంధాలను చిక్కుకొని పోయావు, లేదా మోసం అనే చిక్కుల్లో చిక్కుకొని పోయావు, ఇంకొక దానిలో చిక్కుకున్నావు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు నీకేమిచ్చాడు? స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయితే మరలా నువ్వేం చేయాలనుకుంటున్నావు? స్వతంత్రుడిగా బ్రతకాలనుకుంటున్నావా, లేదా మరలా చిక్కుల్లో పడిపోదాం అనుకుంటున్నావా? ఈరోజు కొంతమంది ఎన్నిసార్లు దేవుడు చిక్కుల నుంచి విడిపించినా కూడా మరలా దానికంటే చిక్కుల్లో వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు, అప్పుడు ఆధారపడ్డావు, కాపాడాడు, స్వేచ్ఛనిచ్చాడు, నీకు నెమ్మదినిచ్చాడు, సమాధానం. ఒకప్పుడు ఇది వద్దు, ఇంక త్రాగునని తీర్మానం చేసుకున్నావు, ఒకప్పుడు ఈ స్నేహితుల్ని జోలికి వెళ్ళనని తీర్మానం చేసుకున్నావు, కొన్నిసార్లు ఈ దుష్టుల గురించి నన్ను ఉండకూడదు, ఇట్లాంటి తలంపులు నన్ను ఉండకూడదు, మంచిగా బ్రతకాలనుకున్నావు, బాప్తిసం తీసుకోవాలని మంచిగా మారి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నావు. మరి అలాంటి పేరు ఇప్పుడు ఏమైపోయింది? మళ్ళీ ఎందుకు చిక్కుకుంటున్నావు? దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రం నుంచి నువ్వు జీవితకాలం అంతూ స్వతంత్రుడిగా నువ్వు బ్రతుకుదువుగాక. అందుకనే మళ్ళీ సాతాను ఒకవేళ నిన్ను ఏ చిక్కుల్లో చిక్కిస్తుందో, ఏ చిక్కుల్లో పడేటట్లుగా సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడో జాగ్రత్త. ఒకప్పుడు లోకానికి దూరంగా ఉండాలనుకున్నావు, దూరంగా ఉన్నావు, మరల లోకం వైపు చూస్తున్నావేమో, మరల నువ్వు వాళ్ళ వైపే నీ చూపు వెళ్తుందేమో, మరల నువ్వు ఇంకా పాత స్నేహమే కోరుకుంటున్నావేమో, జాగ్రత్త. ఒకప్పుడు నీకు నెమ్మది లేదు, సమాధానం లేని కాలంలో దేవుడు నిన్ను విడిపించి నీకు స్వేచ్ఛనిస్తే, స్వాతంత్రాన్ని ఇస్తే, ఈరోజు మరలా చిక్కుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇప్పుడు మన బాధలు మనమే ఎంత దాన్ని తీర్చుకోవాలనుకున్నా అవి తొలగని సమస్యలు వస్తాయి. అందుకని ఒకవేళ తెలుసో తెలియక చిక్కుల్లో చిక్కుకొని ఉంటే దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఆ చిక్కుల్లో చిక్కుకుండా దేవుడు నిన్ను విడిపించునుగాక, కాపాడునుగాక. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? ఈ పాపం అంట సులువుగా చిక్కులు పెడుతుందంట. నీకు ఈ పాపం ఏం చేస్తుంది? సులువుగా చిక్కులు పడేస్తుంది. ఇదే కదా చిన్న పాపం కదా, ఏమవుతుంది? ఈరోజు తంది వేసుకుందాం అనిపిస్తుంది, అప్పుడు పూరితే అదే పాపం ఏమవుతుంది? ఒకరోజు అదే నేను చిక్కుల్లో, ఇదే కదా, ఇది ఒక్కోసారి పెద్ద మాటలు మాట్లాడితే ఏమవుతుందిలే అని అదే మాటలో పడతావు. మళ్ళీ అదే మాట ఒకరోజు ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. అందుకని సులువుగా చిక్కులు పెడుతుంది పాపము, సులువుగా చిక్కులు పెడుతుంది నీ బూతు మాటలు, సులువుగా చిక్కులు పెడుతుంది నీ యొక్క అబద్ధపు మాటలు, సులువుగా చిక్కులు పెడుతుంది కొంతమంది అబద్ధాలు. ఇది ఒక్కసారి చెప్పదాములు అబద్ధాలు ఒకసారి చెప్తావు, మరి అబద్ధము ఇంకా అబద్ధానికి అబద్ధాన్ని పుట్టించుకుంటున్నాం. కానీ తను ఒకసారి నిజం చెప్తే చాలు కదా. ఈరోజు చిక్కులు ఎందుకు పడిపోతున్నామో తెలుసండి? సులువుగా చిక్కులు పెట్టే పాపానికి తొందర బానిసలైపోతున్నాం, తొందర. అందుకని కొంతమంది చిక్కుల్లో పడిపోతున్నారు. అయితే చిక్కులో ఒకవేళ నువ్వు పడిపోయావో, చిక్కుకునే ఏ సమస్యలు నువ్వు చిక్కుకొని ఉంటే ఒకటి చెయ్యి. ఇంతవరకు మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావేమో, స్వబుద్ధి మీద ఆధారపడ్డావేమో, జ్ఞానం మీద ఆధారపడ్డావేమో, ఇంకొకరి మీద ఆధారపడ్డావేమో. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఎవరైనా చిక్కుల్లో చిక్కుకొని ఉంటే దేవుని మీద ఆధారపడండి. నా దేవుడు మీరు చిక్కుకున్న చిక్కుల నుంచి దేవుడు కాపాడునుగాక. మీకా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారు యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, ఈ మాట బాగా వినండి, వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు. కొద్దిగా ఈ మాట వినండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట కూడా బాగా వినండి. ఈ మాట ఏమిటంటే, ఈయన ఏమంటాడో తెలుసా? కొంతమంది కూలికి బోధించే యాజకులు ఉన్నారంట. తర్వాత వీరు ఎంతసేపు
తీర్పులు తీరుస్తుంటారంట. ద్రవ్యాన్ని కొరకు సోది చెప్తున్నారంట, డబ్బు కొరకు సోది చెప్పేవాళ్ళు. కొంతమంది డబ్బు కొరకు సోది చెప్పేవాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంట, వాళ్ళు జీవించే విధానమే రాంగ్ రోడ్డు, వాళ్ళు జీవించే విధానమే తప్పుడు మార్గము. అయినా వీళ్ళు ఏం చేస్తారు, తప్పుడు మార్గం అని తెలిసి కూడా ఏమనుకుంటున్నారంట, దేవుడే మాకు ఆధారం, దేవుని మీదే మేము ఆధారపడ్డాం, దేవుని మీదే మేము ఆనుకొని ఉన్నాం అనుకొని ఏం చేస్తారు తెలుసా, కీడు నుంచి తప్పిస్తారు అనుకొని మురిసిపోతున్నారంట. అయితే ఇక్కడ నేను ఇంకొక డిఫరెన్స్ చెప్తున్నాను ఈ మాటలో. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు ఏం చేస్తాడు, మూడవది కంటే వారికి ఏ కీడు సంభవించిందో కీడు నుంచి దేవుడు విడిపించునుగాక. మూడవది ఏం చేస్తాడు, ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో మీకు వచ్చిన కీడు నుంచి దేవుడు విడిపిస్తాడు. కొన్నిసార్లు మనకి ఏ కీడు చేయకపోయినా మనకేమొస్తుంటాయి, ఎదురు వస్తుంటుంది లేదా. ఎవరికి కీడు చేయం, అందరికీ మంచిదే చేసాం, అందరికీ మంచిదే చెప్పాం, అందరికీ సరైన మార్గంలో వెళ్ళమని చెప్పాం, అందరినీ సన్మానించాం, అందరినీ గౌరవించాం, అందరికీ మనకు తోచిందాలో సహాయం చేశాం, అందరికీ కొన్ని సందర్భాల్లో అనేక వాళ్ళు అడగకపోయినా మనం మేలులు చేశాం. అయినా ఇన్ని మేలులు చేసిన నీకు ఎందుకు వచ్చింది కీడు? కానీ ఈ రోజుల్లో ఎట్లాంటిదంటే మీరు కూడా అనుభవించే ఉంటారు దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మేలు చేసి ఆఖరికి ఏం పొందుకుంటాం మనము, నెత్తి మీద కీడే వస్తుంది. కొంతమంది అంటుంటారు, అన్నా పలానోళ్ళకి మేలు చేసాం, పలానోళ్ళకి మేలు చేసాం, వీళ్ళకి మేలు చేసాం, వాళ్ళకి మేలు చేసాం, ఎన్ని మేలు చేసినా మాకేమొస్తుంది, కీడే వస్తుంది. నిజమే, మనం చెప్పే మాట ఏం కాదు, బైబిల్ ఎప్పుడో రాయబడి ఉంది, మేలు చేసేవాడు ఒక్కడును లేడు. బైబిల్లో ఇది ఉంది, ఈ మాట రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, మేలు చేసేవాడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణం తీయడానికి పొంచి ఉన్నవారే, వారు పాదములు ప్రాణాలు తీయడానికి పరిగెడుతున్నాయంట. మేలు చేసేవాడు ఒక్కడు కనపడ్డంట. ఎంతసేపున్న నమ్ముకుంటే కీడు చేయడం. కానీ ఒకవేళ నేను ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాను. ఇంతవరకు మేలు చేసి కీడు అనుభవిస్తున్నావేమో, కానీ కీడు అనుభవిస్తున్న నీవు మనుషుల మీద ఆధారపడొద్దు, స్వబుద్ధి మీద ఆధారపడొద్దు, ఏమండి జ్ఞానం మీద ఆధారపడొద్దు, ఇంకొక దాని మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడు. నీకొచ్చిన కీడు వాటిని తొలగిపోవునుగాక, ఆ కీడు తొలగిపోవునుగాక, కీడు తొలగిపోయి మేలే నీ జీవితంలో జరిగించునుగాక. ఈరోజు నువ్వు కీడు మోసుకొని బతుకుతున్నావేమో, ఇంక ఎంత మేలు చేసినా ఇంతేలాంటి నా జీవితము, ఇంకెవరికి మేలు చేయకూడదని ఒక నిరాశలు నువ్వు పడిపోయావేమో. కానీ అయితే దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, ప్రతి కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు. ఏంటంటే సౌలు అనేటువంటి వాడు పౌలుగా మార్చబడిన తర్వాత, పౌలుగా మార్చబడక ముందు సౌలు ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, బూతు మాటలు మాట్లాడినవాడు, క్రైస్తవులను చంపినవాడు, అందరికీ కీడు చేసేవాడు, కానీ ఒక్కరికి మేలు చేసేవాడు కనబడ్డు. ఒక్కరు ఆయన మంచోడు అనరు, ఎవరు చూసినా ఈడు కీడు చేసేవాడు. ఆయన చూస్తే ఒక జంతువుని చూసినట్టుగా చూసి, మృగాన్ని చూసినట్టు చూసి పారిపోయేవాళ్లే, ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేడు. అట్లాంటి వాడు దమస్క్ అనే ప్రాంతానికి వెళుతూ ఉంటే దేవుడు దర్శించి గుడితనం కలగజేసి అప్పుడు ఒక ఇంట్లో ఈయన పెడితే అప్పుడు ఒక అననీయ అనే ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అననీయకు దేవుడు అన్నప్పుడు అననీయ ఏమంటాడు తెలుసా, దేవా నేనెందుకు వెళ్ళాలి, ఆయన ఎందుకు నేను బాగు చేయాలి, ఈ వ్యక్తి అందరికీ కీడు చేసిన వాడే, ఈ కీడు చేసిన వానికి నేనెందుకు మేలు చేయాలంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, అననీయ అలా అనవద్దు, ఇంతవరకు కీడు చేసి బతికాడు సౌలు, తెలియకుండా కీడు చేసి బతికాడు, అయితే ఇప్పుడు నేను అతన్ని ఏర్పరచుకున్నాను, నా పక్షముగా సాధనగా ఉంటాడు, నేను పొందిన హింస ఆయన పొందుతాడు, నేను పొందిన దెబ్బలు ఆయన పొందుతాడు, నేను పడిన శ్రమ ఆయన పడతాడు, నీవు వెళ్ళు. ఒకప్పుడు కీడు చేసిన సౌలే మేలు చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు ప్రజలకు ప్రాణాలు తీయాలని చూసినటువంటి సౌలే పౌలుగా మారి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. నా దేవుని మాటకు చెప్తున్నాను, ఇంతవరకు వీళ్ళని కీడు చేసిన వాళ్ళు కనబడొచ్చాం, కానీ ఈ సంవత్సరంలో నీకొచ్చిన ప్రతి కీడుని దేవుడు తొలగించబోతున్నాడు, కృపతో నింపబోతున్నాడు, నీ కీడుని అంతటి కూడా తొలగించి నీకు మేలు చేయబోతున్నాడు. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామని గట్టిగా
గట్టిగా గట్టిగా దేవునామని కనపడతాం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు తెలుసా? ఏసేపు అన్నదమ్ములు 12 మంది. ఈ 12 మంది అన్నదమ్ములు 11 మంది కీడు చేశారు. 10 మంది అన్నదమ్ములు కీడు చేశారు. ఒక్క తమ్ముడు మాత్రమే కీడు చేయలేదు ఏసేపు జీవితంలో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కీడు అనుభవించినటువంటి ఏసేపుని చేయి వదలలేదు. ఎందుకు ఏసేపుని చేయి వదలలేదు తెలుసా? ఏసేపు ఏ స్థితిలో బతుకుతున్నాడు ఆ దినాల్లో అంటే మేలు చేశాడు. అందరికీ అన్నదమ్ములకి మేలు చేసి బ్రతికాడు. అన్నదమ్ములని కీడు చేశాడు కానీ ఏసేపు అన్నలకు కీడు చేయలే. ఆఖరికి యథార్థంగా బ్రతుకున్నందుకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేదానికి అన్నదమ్ములు పగ ప్రతీకారం పట్టుకొని ఏసేపును గుంతలో పడేశారు. పడేయడమే కాదు, దుర్బుద్ధి పుట్టి మళ్ళా ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశానికి అమ్మేసిన ఆ తర్వాత కూడా అక్కడ కీడే వచ్చింది. ఏసేపు జీవితంలో పడిన శ్రమలు అన్నీ కాదు. ఒకటి, యోబు శ్రమలు ఎక్కువ అనుభవిస్తే రెండవ స్థానంలో నేను అనుకుంటున్నాను, రెండవ స్థానంలో ఏసేపుకి అంత అవమాన నిందలు వచ్చినట్లుగా నేను అనుకుంటున్నాను. నిజమే, ఏసేపుకి వచ్చిన కీడు అంత ఇంత కాదండి. ఒకరు కీడు చేసిన వాడు కాదు, ఒకరు తలబెట్టిన వాడు కాదు, అందరికి మేలు చేసిన వాడే. ఎవరు ఏమనుకున్నా ముఖంని దించుకొని వెళ్ళిపోయిన వాడే ఏసేపు. అట్లాంటి వాడే ఏమండి ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు? దేవుడు ఏం చేశాడు? అతను రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఈరోజు మనకు వచ్చే కీడు మన రాజునిగా చేయబోతుంది, అంతేగాని మన నాశనానికి దారి తీయదు. మీరు అనుకుంటున్నారు ఈ కీడు నన్ను ఏం చేస్తుందేమో, ఈ కీడు నన్ను ఏ మార్గంలో పంపిస్తుందో, ఈ కీడు నాకు ఏ జీవితంలో దుఃఖాన్ని కలగజేస్తుందని కొన్నిసార్లు కన్నీళ్ళు గార్చొచ్చేమో. ఈ కీడు నీకు ఎందుకు వచ్చింది తెలుసా? నీ మేలు కొరికే కీడు వచ్చింది, అంతేగాని ఈ కీడు మరింత కీడులోకి తీసుకుని వెళ్ళదు. కీడు వచ్చిందా? సంతోషించు. అవమానిస్తున్నారా? సంతోషించు. ఏసేపు కీడు అనుభవించాడు. ఒకరోజు అన్నదమ్ములు కొట్టి పడేసిన అన్నదమ్ములే ఒకరోజు ఆయన కాళ్ళ కిందకు వచ్చారు లేదా? వచ్చేటట్లు దేవుడు చేస్తాడంతే. ఈరోజు ఎవరైతే నిన్ను నిందించారో, అవమానించారో, దూషించారో, నీ గురించి తప్పుగా మాట్లాడారో, నీ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళే ఒకరోజు నీ కాళ్ళ మీద పడేటట్లుగా నా దేవుడు చేయునుగాక. వాళ్ళే చేస్తారు, మనం కాదు చేయాల్సింది, దేవుడే చేస్తాడు. మన కాళ్ళ కింద వచ్చి సాగలపడి తప్పైందన్నా అని ఒప్పుకుంటారు. అక్క తప్పైందాక నీ గురించి తప్పుగా మాట్లాడాను అనుకుంటారు. ఆ దినాలు ఈ సంవత్సరంలో మనం చూచుదముగాక. రోమిలికి రాసిన పత్రిక 12:14 వచనం చదువు. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనో ఒకడు మనసు కలిగి ఉండుడి. ఎచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులే ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఈ మాట బాగా చదవండి. కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో ఎట్లుండాలి? సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి. పగ తీర్చుట దేవుని పని, నేనే ప్రతిఫలమినిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మనం కీడు చేసిన వాళ్ళకి మనం కీడు చేయాల్సిన అవసరము లేదు. మనం ఏం చేయాలి? కీడు చేసే వారి గురించి నిత్యము ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసిస్తూ వారి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేయండి, కానీ మీరు నాశనం అయిపోను, మీరు ఎట్లయిపోను అనొద్దు. మీరు సర్వనాశనం అయిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను, నీ తలకే పగులిపోను అంటే నీకు పగులుతుంది ఫస్ట్. ఎందుకంటే వాడు బుద్ధి లేనివాడు చేశాడు కాబట్టి. నువ్వు కూడా మనకు దేవుని బిడ్డలకు కనుక మనం ఎట్లా ఉండాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఎవరైనా నిన్ను చెప్పిస్తున్నారా? నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను దీవించును గాకానండి. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? దేవుడు నిన్ను దీవించును గాకానండి. ఎవరైనా నీ గురించి చెడ్డగా మాట్లాడి నిన్ను అవమానపరుస్తున్నారా? నువ్వేం చేయాలి? ఎగరలాడొద్దు. ఏం చేయాలి? దేవుడిని దీవించును గాకానండి. ఎందుకని తెలుసా? మనం దీవిస్తే దేవుడు మన పక్షాన పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకోవడం ఆయన పని, ప్రతిఫలం ఇచ్చేది ఆయన పని. కాబట్టి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడే వాళ్ళగా ఉందముగాక. దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? మొదటి మాట అంటే ఇరుకులోలు నుండి విశాల స్థలంలో తోడుకొని వెళ్తాడు. రెండవది, చిక్కుకోకుండా మనల్ని కాపాడుతాడు. మూడవది, ఏ కీడు మన దానికి రాకుండా
చేసి దేవుడు మన పక్షమున నిలబడి మన పక్షము నుండి యుద్ధం చేస్తాడు.